గుమగుమలాడే రుచికరమైన గుత్తొంకాయ కర్రీ చేసుకోవాలనుందా? అయితే నా స్టైల్లో కూడా ట్రై చేయండి. ఎట్లా అంటే మా అమ్మ చేసేదనమాట ఇట్లా. ఏంటంటే భోజవారి పువ్వు అని దొరుకుతుంది మనకు మార్కెట్‌లో. అది అలాగే ఇంకేమంటారు భోజవారి ఆకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు, పల్లీలు, కొబ్బరి కూడా. ఇంకా కొంచెం అంత ఒక 2, 3 పచ్చిమిర్చి అట్లనే ఉల్లిగడ్డలు కూడా ఒక 2, 3 చుక్కలంత నూనె పోసి ఫ్రై చేసుకోవాలి. వాటినన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఏసి మిక్సీకి పట్టిన తర్వాత ఈ వంకాయలని ఇట్లా కట్ చేసుకుని ఆ కట్ చేసుకున్న గ్యాప్‌లో ఆ మసాలాను ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి కుక్కర్‌లో మనకు తగినంత నూనె పోసుకొని ఆ నూనెలో ఈ వంకాయలను కూడా వేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు ఒక 25% ఇవి ఉడికిపోతాయి అనమాట. ఇంకా తక్కిన మసాలాను కూడా అదే నూనెలో వేసి ఇంకొక 5 నిమిషాలు ఏదైతే నూనెను వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత చింతపండు రసంని మనకు పులుపు ఎంత తిందాం అనుకుంటామో లేకపోతే ఆ కర్రీకి తగ్గట్టు ఆ పులుసును కూడా పోసుకొని మళ్ళీ ఇంకా కొంచెం అంత వాటర్ వేసుకొని గ్రేవీ ఎంత కావాలనో అంత చేసుకొని ఏదైతే భోజవారి ఆకు అవన్నీ మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసి లాస్ట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసి ఒక 2 విజిల్స్ తీసి పెట్టేసామనుకోండి ఎంత బాగుంటుంది చూడండి రుచికరమైన వంకాయ. నచ్చితే